హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. అచ్చం రెస్టారెంట్ లాంటి టేస్ట్తో, టెక్స్చర్తో ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ బిర్యానీలో చికెన్ పీస్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది. మరి అంత ఈజీగా ఈ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ మొత్తం తీసి బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 30 మినిట్స్ నాననివ్వాలి. బియ్యం నానేలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుందాం. దానికోసం అయితే కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కాక 3 మీడియం సైజు ఉన్న ఆనియన్స్ని ఇలా సన్నగా తరుక్కొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్, టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ చికెన్ని తీసుకొని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకు చక్కగా పడుతుంది. దాంట్లో ఒక చెక్క నిమ్మరసం, దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 దాల్చిన చెక్క, 6 మిరియాలు, 1 స్టార్, 2 మరాఠీ మొగ్గ, 1 బిర్యానీ ఆకు, 1 జాపత్రి, 4 యాలక్కాయలు, 5 లవంగాలు, ఇవన్నీ దాంట్లో వేసేసుకోవాలి. దాని తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవన్నిటిని ఒకసారికి చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, దాంట్లోకి 2 పావుల నూనె వేసుకోవాలి. దాంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇవన్నీ స్పైసెస్ అనేది చికెన్కి పట్టేలా 1 నిమిషం పాటు మ్యారినేట్ చేసి 1 కప్పు పెరుగు, 2 సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు, ఫ్రై చేసుకున్న 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలా చికెన్కి మ్యారినేట్ చేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. అంతవరకు మనం రైస్ని అయితే రెడీ చేసుకుందామండి. ఈ రైస్ని రెడీ చేసుకోవడానికి అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 వరకు వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ స్పైసెస్ వేయాలండి. 2 దాల్చిన చెక్క, 6 మిరియాలు, 2 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు, 1 జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, ఇవన్నీ ఆ వాటర్లో వేసుకొని దాంట్లోకే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, దాంట్లోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పుదీనా, దాంట్లోనే 1 పావెడు నూనె ఇలా వేయడం వల్ల రైస్ అనేది మనకు విడివిడిగా చాలా బాగా వస్తుంది. ఇలా వాటర్ అనేది బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని తీసుకొని దాంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనకు ఈ బాస్మతి రైస్ అనేది హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నప్పుడు కలుపుతూ ఉండాలండి. అలాగే రైస్ అనేది జస్ట్ 70 to 80% మధ్యలో కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా ఒక వెడల్పైన మందమైన పాత్రలో వేసుకోవాలి. ఇది మనం దమ్ పెట్టుకోవడానికి ముందుగా ఒక బౌల్లో వేసుకొని పెట్టి ఏదైతే కుక్ అయిన రైస్ అయితే ఉందో దాన్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనం లేయర్స్లా కూడా వేసుకోవచ్చు అండి, ఇలా కూడా వేసుకోవచ్చు. రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీదకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, మీకు ఒకవేళ నెయ్యి నచ్చకపోతే ఇక్కడ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి
ఫుడ్ కలర్ 2 టేబుల్ స్పూన్ల పాలలో కలిపిన ఫుడ్ కలర్ వేసుకోవాలండి. వేసుకొని ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఉడికించిన వాటర్ వేసుకోవడం వల్ల మనకు చికెన్ కానీ రైస్ కానీ అడుగంటకుండా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి దమ్ పెట్టేటప్పుడు ఎయిర్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం నేనైతే ఇలా గోధుమ పిండితో కవర్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఈ ప్లేస్లో టవాల్ కానీ లేకపోతే ఏదైనా బరువైన వస్తువు కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 20 నుంచి 25 నిమిషాలు ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసినట్టయితే యమ్మీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.